వెల్కమ్ టు sakshiyeducation.com. ఏపీపీఎస్సీ గ్రూప్ 2 పరీక్ష ఫిబ్రవరి 25వ తేదీన నిర్వహిస్తుంది. దీనికి కేవలం 20 రోజులు మాత్రమే ఉంది. ఇప్పుడు ఈ 20 రోజుల్లో ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఎలాంటి టాపిక్స్ పైన ఫోకస్ చేయాలి, అసలు మనం ఏం చేయకూడదు, ఏం చేయాలి అనే అంశాలపై ఇప్పుడు మనతో కృష్ణారెడ్డి సార్ గారు ఉన్నారు. కృష్ణారెడ్డి సారు మీకు తెలిసిందే, చాలా సీనియర్ ఫ్యాకల్టీ, చాలా బుక్స్ రాశారు ఆయన, అండ్ హీఈస్ ఏ సీనియర్ మెంటర్. సార్ వెల్కమ్ టు sakshiyeducation.com. థ్యాంక్ యూ. 2022లో జరిగిన ఎగ్జామ్కు 2021లోను 2021లోను 2019లో క్వశ్చన్ కూడా అడిగాడు. ఎందుకు ఇలా జరుగుతుందంటే ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే అప్పుడు పేపర్ అప్పటికి సెట్ చేస్తారు అలా జరుగుతుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ఇది లేటెస్ట్. నేనేమంటానంటే ఇప్పుడు ఫిబ్రవరిలో ఎగ్జామ్ జరుగుతుంది కనుక జనవరికి అంతా క్వశ్చన్ పేపర్ సెట్ చేస్తారు. ముందుకు 1 month బిఫోర్ సెట్ చేస్తారు. అంటే ఏమంటే జనవరి నుంచి ఎనిక్కి 8 నెలల వరకు బాగా ఫోకస్ చేయండి. అంటే 2023లో జరిగిన మార్చి ఏప్రిల్ నుంచి జరిగిన అంశాలు అప్ టు జనవరి వరకు బాగా ఫోకస్ చేయండి. తరువాత అంత కనెక్టింగ్ అంశాలు, కరెంట్ అఫైర్స్ ఎట్లా ఉంటాయి, కనెక్టింగ్ ఉంటుంది. సో ఆ కనెక్టింగ్ ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు మాత్రం దాని నేపథ్యాన్ని మాత్రం తెలుసుకోండి. సో my sincere advice is not more than 6 to 8 months. That is the meaning of a current event. బట్ ఒక్కొక్కసారి ముందు కూడా వెళ్ళి అడుగుతాడు, ఏదో ఒక ప్రశ్న అడిగాడు గతంలో అని చెప్పేసి దాన్ని పట్టుకొని మొత్తం గతం 2-3 సంవత్సరాల కరెంట్ అఫైర్స్ చదవడం అనేది అంత తెలివైన పని కాదు. డెఫినెట్గా అభ్యర్థులు ఎంత చదివినా ఏం చదివినా వాళ్ళకు తెలియని ప్రశ్నలు వస్తాయి. ఇప్పుడు కూడా వస్తాయి, మళ్ళీ చెప్తున్నా. అభ్యర్థులు చదువుతున్నారు కదా, మీకు తెలియని ప్రశ్నలు వస్తాయి. ఇంకా 3 ఏళ్ళు చదివినా కూడా ఆ ప్రశ్నలు వస్తాయి. వదిలేయండి. మీరు ఎక్కడ కంఫర్ట్గా ఉన్నారు, ఎక్కడ కాన్ఫిడెంట్గా ఉన్నాడు, అక్కడ ఇంకా బాగా ఫోకస్ చేయండి. సో చాలామంది అభ్యర్థులు దీనికి వాళ్ళ ఒక మూసపోసని విధానంలో వెళ్ళే అభ్యర్థులు ఆ మూస విధానాన్ని దాటి దాంట్లోకి రమ్మంటే రారు, కంఫర్ట్ జోన్లో ఉండిపోతారు. సో కంఫర్ట్ జోన్ నుంచి కొద్దిగా బయటకు వచ్చి అవుట్ ఆఫ్ ద బాక్స్ థింక్ చేస్తే ఇతరుల కంటే పెద్ద మార్కులు ఎక్స్ట్రాస్ ఈజీగా స్కోర్ చేయించి అదనంగా చదవకుండా వ్యూహం ఇంపార్టెంట్. పోటీ పరీక్షల్లో వ్యూహం అనేది చాలా ఇంపార్టెంట్. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు చాలా ప్రశ్నలకు ఆన్సర్ తెలిసినా కూడా తప్పు చేస్తావు. ఎందుకంటే ఒక ఆందోళన, ఒక భయం ఉంటుంది. ఆందోళన, భయం ఉన్నప్పుడు సాధారణంగా నువ్వు ఆలోచించే శక్తిని కోల్పోతావు, తర్కబద్ధంగా నువ్వు ఆలోచించలేవు. కనుక ప్రశాంతంగా ఉండాలంటే మీరు ప్రశాంతంగా చదివి ఉండాలి. గందరగోళంగా చదివితే ఎగ్జామ్లు కూడా ఏమవుతుంది, గందరగోళం అవుతుంది. నేను చెప్పినంత మీకు వాళ్ళకి ఈజీ కావచ్చు. ఎందుకంటే ఈరోజు మన స్టూడియోలో కూర్చొని మాట్లాడినంత ప్రశాంతంగా వాళ్ళు ఎగ్జామ్ హాల్లో ఉండలేరు. మనం కూడా ఎగ్జామ్ రాస్తే మనకు కూడా అలాంటి పరిస్థితి ఉంటుంది. నేనేమంటానంటే బట్ దాన్ని అధిగమించవచ్చు ఉంటుంది. 100% అధిగమించకపోయినా కనీసం ఒక 80% అన్న ఆందోళన అధిగమించే పరిస్థితి మీకుంటే అదనంగా మీరు 5-6 ప్రశ్నలు రాయగలుగుతారు కదా. అదే కదా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది. సో దట్ ఈస్ వాట్ ఐ మీన్. కనుక ఏమి కంగారు పడద్దండి, ఉన్న ప్రిపరేషన్తో ముందుకు వెళ్ళమంటారు.